వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వడకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. పరకాల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు కొండా సుస్మిత వ్యవహారంపై స్పందించిన కొండా దంపతులు. నలభై 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. ఎమ్మెల్సీ కవిత. పరకాల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు సోషల్ మీడియా అకౌంట్లో అప్డేట్ చేసుకున్న కొండా సుస్మిత వ్యవహారంపై స్పందించిన కొండా దంపతులు. ఎవరి ఆలోచనలు వాళ్లకు ఉంటాయి. ఒక్కొక్కరికి ఆలోచన ఒక్కోలా ఉంటుంది. మా కూతురు తొందరపడి అన్నదో ఆలోచించి అన్నదో నాకు తెలియదు. కొండా మురళి సురేఖ దంపతులకు వారసురాలు. నా కూతురు తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించుకునే అవకాశం తనకు ఉంది. తన ఆలోచనను మేము కాదనలేం. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తాం. కోరిక ఉండటంలో ఎలాంటి తప్పు లేదన్నారు మంత్రి కొండా సురేఖ. మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నారు. పెట్టుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పింది. మేము బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరుగుతాం. కొండా సురేఖ ఒక కారులో తిరుగుతుంది. కొండా సుస్మిత పట్టలు ఒక కారులో తిరుగుతాయి. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచన ఉంది, వారి మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర పోయి నేను చేయి ఫారెస్ట్లో మరి ఇప్పుడు కోయలకు గుత్తి కోయలకు న్యాయం చేయకుండా ఉండమని చెప్పొద్దు కదా. కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్తున్నాను. అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా. ఇలా కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మా అన్న ఉన్నాడు. మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సారని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు. మొదలు కూర్చుంటాడు ఆయన. ఈయనెవ్వరు ఆయన అడుగుతాడు. ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మన చెప్తారు. అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది. లండన్ నుంచి వచ్చింది. అసలు నేను నిన్ననే వచ్చినా. మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు నేను అమ్మ అనిపిస్తా. మరి సుస్మితా పటేల్ ఏమున్నది అంటే మంచిగా మాది మండలం పరకాలు. 15 రేఖమ్మ గారు ఎమ్మెల్యే. మా ఊర్లో గుట్టలు అన్ని కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. తొందరపడి అన్నదో తొందరపడకన్నదో నాకే. దంపతుల కూతురు మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు. అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. దాని ఫ్యూచర్ ఏంటో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో తప్పేది. నేను వైశ్యులు అందరూ కూడా గత 10 ఏళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు. అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది. దానికి నెలకు మీకు దండం పెడతా, కనీసం నా కొడుకు శవమైనా ఇవ్వండి అని అడుగుతుంటే ఫ్యాక్టరీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మృతదేహం దొరికితే పంపిస్తాం వెళ్ళండి అంటున్నారు. టైం పడుతుంది, వెతుకుతున్నాము అని చెప్పి వెళ్ళిపోతున్నారు. బాధ ఉంది. మేము వచ్చినాము. మా కొడుకు దొరకకొచ్చిండు. కొడుకు ఒక బట్టన దొరికితే తీసుకుపోతాము. ఒక బాడీ అయినా దొరికితే మన చేసి ఆత్మకి శాంతి చేసుకుంటాము. అందరు బాడీ దొరుకుతున్నాయి. నా కొడుకు బాడీ దొరుకుతలేదు. నా బాధ ఎవరు అర్థం చేసుకోలేదు. అదేవరికరే ఎరక ఉండాలి. ఈడికరా నాకు ఏనికోసము కొడుకుని ఎందుకు తెలివకొచ్చింది. ఎన్నో బాడీలు వచ్చినాయి. వాళ్ళ మనసు లేదు. 4 రోజుల నుండి ఇంతమంది ఈడికి వచ్చి చూస్తున్నాము.
పతే లేదు, ఏడనింకాలే, ఎవరికి అడగాలి? మేము ఇడికి వస్తే వాళ్ళకి బాధం అవుతుంది, సార్ వాళ్ళకు మా బాధము సార్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంతమంది ఎందుకు వస్తున్నారు? దొరికితే మేమే పంపిస్తాము, మేమే టెస్ట్ చేస్తాము, ఇంకా టైం పడుతుందని చెప్తున్నారు. దేవరే, ఇంత బాధ యారికి బరిపడుతుంది దేవరే, దేవరే. 4 రోజుల నుండి వస్తున్నాము పోతున్నాము. ఈడ ఉంటే వాళ్ళకు ఇబ్బంది అవుతున్నది సార్, వాళ్ళకు ఏడుచుకుంటే ఈడ కూర్చుంటున్నారు అంటున్నారు. మా బాధ కోసం మేము కూర్చున్నాము. వాళ్ళు మీకోసమే పని చేసేది, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? కూర్చుంటే వాళ్ళకు ఇబ్బంది అనిస్తుంది సార్ వాళ్ళకు. అంటే మేము కష్టం కోసం మేము వచ్చి కూర్చుంటున్నాం. ఈడైనా ఆడుకోనికి రాలేదు సారు. ఇంకెన్ని రోజులు పడుతుంది అంటున్నారు? మరి ఎన్ని రోజులు పడుతుందేమో సార్ వాళ్ళకి ఎరక, మాకేం ఎరక. సార్ వాళ్ళకి ఎరక. వయసు ఉంటుందమ్మా మీ కొడుకు? 20 years. 20 సంవత్సరాలు ఉంటాడు సార్. బీసీ రిజర్వేషన్ల సాధనకు ఈ నెల 17న రైల్ రోకోకు పిలుపునిచ్చినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రైల్ రోకో పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. 42% బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదన్నారు. ఈ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ రాజ్యసభలో లేవనెత్తాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8లోపు ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కోరారు. All his village level Congress party presidents, and he's preparing them for the local body elections. But very conveniently, it looks like the Congress party has forgotten about the promise that they made to the backward classes of Telangana. Without giving 42% reservation to the backward classes in Telangana, we demand that the Congress government here should not hold the local body elections. And Kharge ji, he himself being a veteran and experienced political leader and who's always been open-minded and supporting democratic causes, I request him to stand with the BCs of Telangana. And you yourself, Honorable Kharge ji, are a Rajya Sabha member. I request you to raise this issue in Rajya Sabha. I request Honorable Sonia Madam to raise this issue in Rajya Sabha. I also request Shri Rahul ji and Priyanka ji to stand in support with the OBCs of Telangana. Thank you. Jai Telangana. हैदराबाद के एक केमिकल प्लांट में कल जो ब्लास्टिंग हुआ था उसमें तकरीबन 40 लोगों की मृत्यु हुई है और 33 लोगों से ऊपर बहुत ही सीरियसली घायल भी हो चुके हैं. इन सबके लिए कंपनी ने आके कल अनाउंसमेंट भी किया था, जैसे हमने डिमांड किया था कि 1 करोड़ रुपए हर एक फैमिली को देना है. उन्होंने अनाउंसमेंट भी किया था. लेकिन इसमें जो लापरवाही की जो घटना है, हमें लगता है सिर्फ और सिर्फ मैनेजमेंट की रिस्पॉन्सिबिलिटी है. इसके ऊपर सरकार को कड़ी से कड़ी कार्रवाई करनी चाहिए. और जो अभी तक जो FIR दर्ज किया है उसमें इस कंपनी का या तो उसके ओनर का नाम नहीं है, तो हमें लगता है कि सरकार की तरफ से इनको छूट देने का पूरा एक रास्ता बना के रख रहे हैं. और हम सरकार से ये डिमांड करेंगे कि ऐसे आप किसी को छोड़ न दीजिए, छूट मत दीजिए, क्योंकि आगे चल के और भी दुर्घटनाएं घट सकती है और इनमें एक डर पैदा करने की बहुत ही इम्पोर्टेंट, बहुत ही जरूरत है. और सेफ्टी के लिए कंपनीज को काम करना चाहिए. మల్లికార్జున ఖర్గే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యేలా కేంద్రంలోని బీజేపీ పార్టీ పైన ఒత్తిడి తేవాలి. బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకువెళ్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతవరకు ఏ పార్టీని కూడా సంప్రదించలేదు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీకి బీసీలు గుర్తుకు వస్తాయి. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బీసీల కోసం పార్లమెంట్లో ఎన్నడూ మాట్లాడలేదన్నారు ఎమ్మెల్సీ కవిత. మల్లికార్జున ఖర్గే గారిని మా హక్కుగా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి లేఖ ద్వారా తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి మల్లికార్జున ఖర్గే గారికి లేఖ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలి. బలంగా లోక్సభలో, రాజ్యసభలో భారతీయ జనతా పార్టీని నిలువరించేటటువంటి ప్రయత్నం చేయాలి. వారిని ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. వారి మీద ఒత్తిడి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బిల్లు పాస్ చేయడమే కాదు, మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిల పక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు. అఖిల పక్షానికి సంబంధించి ఏ పార్టీలకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాయలేదు. అఖిల పక్షం తీసుకొని వస్తానని ప్రధానమంత్రి గారికి కూడా వారు లెటర్ రాయలేదు. లెటర్ రాయకపోగా మల్లికార్జున ఖర్గే గారు జాతీయ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. ఎందుకోసం వస్తున్నారు? కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ స్థాయి కార్యకర్తలతో మాట్లాడడానికి వస్తూ ఉన్నారు. రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో వారిని సన్నద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. అంటే మీరు తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రజల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చూస్తున్నారు తప్పితే 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు పోతామని మాత్రం చెప్తలేరు. మల్లికార్జున్ ఖర్గే గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, 42% బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. మల్లికార్జున్ ఖర్గే గారు స్వయంగా రాజ్యసభలో ఉన్నారు. ఇంతవరకు ఒక్కసారి కూడా వారు రాజ్యసభలో బీసీలకు అనుకూలంగా మాట్లాడలేదు. రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు లోక్సభలో ఉన్నారు. వారిద్దరు కూడా ఎప్పుడు బీసీల కోసం, తెలంగాణ బీసీల కోసం అనుకూలంగా మాట్లాడినటువంటి దాఖలాలు ఇంతవరకు కనబడలేదు. పెద్దలు సోనియా గాంధీ గారు కూడా చట్టసభల్లో ఉన్నారు, కానీ వారు కూడా ఇంతవరకు తెలంగాణ బీసీల కోసం మాట్లాడినట్టు అనిపించలేదు. ఇదే సోనియా గాంధీ గారు, ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే ప్రియాంక గాంధీ గారు, ఇదే మల్లికార్జున్ ఖర్గే గారు మన చేవెళ్ళకు వచ్చి SC/ST డిక్లరేషన్ ఇచ్చిండ్రు, కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేసిండ్రు, సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి అనేకమైన డిక్లరేషన్లు చేసి సంతకాలు పెట్టి వాగ్దానాలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు. మహా న్యూస్ వంశీ మొన్న తప్పించుకున్నాడు, కానీ వాడిని వదిలే ప్రసక్తే లేదు. వంశీ ఆంధ్రజ్యోతిలో స్ట్రింగర్ లాగా పనిచేసి మహా న్యూస్ ఛానల్ ఓనర్ ఎలా అయ్యాడు అని మేము అడగొచ్చా? వంశీ ఎలాంటి లంగా పనులు చేసి ఇల్లీగల్ దందాలు చేసి ఓనర్ అయ్యాడో మేము మాట్లాడొచ్చా? మీరు పోలీసుల, కాంగ్రెస్ కార్యకర్తల, అనైతికంగా ప్రవర్తిస్తున్న పోలీసుల పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదన్నారు గాదరి కిషోర్. మీడియా సంస్థలు కావాలని చెప్పేసి పదే ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మహిళని చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయంగా, అక్రమంగా ఏది పడుతుంది మాట్లాడతారు. వంశీ అంటాడు. వంశీ అటు దొరకలే మొన్న మామూలు గట్టిగానే అవుతున్నాను పని. ఇప్పటికూడా వాడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వంశీ అంటోని మహా న్యూస్ ఎవడుండే అండి, వాడు కూడా చిన్న స్టింగర్ గా పని చేసుకుంటుండే, ఆంధ్రజ్యోతిలో పనిచేసిండు. అప్పుడు సేమ్ ఇట్లా MRPS మాట్లాడితే వాళ్ళు దాడి చేస్తే ఆ కేసులో కూడా జైలుకి పోయాడు వాడు. మరి ఇలా మహా న్యూస్ అదే తట్టైనా కొడతాను మేము కూడా అనొచ్చా, మాడొచ్చా? అంటే ఎలాంటి కార్యక్రమాలు చేసి, ఎలాంటి లంగ పనులు చేసి, ఎలాంటి ఇల్లీగల్ దందాలు చేసి ఒక మీడియా ఛానల్ కొందరు అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా. అంటే నువ్వు చేసినటువంటి పనులు, మీ ఇళ్ళలో జరిగేటువంటి పనులు ఇతర మహిళలు కూడా చేస్తాను నువ్వు అనుకుంటున్నావా? అది మీకున్నదేమో కల్చర్, మా దగ్గర లేదు. ఒక మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి రైట్ ఓడించింది నీకు. ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆ విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థనైనా సరే వీళ్ళు విచారించినాము, ఇది బయటకు వచ్చిందని చెప్పి చెప్పిర్రా? మరి నువ్వెట్లా చెప్తావు? పోనీ నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా స్వతహాగా వాళ్ళు వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిర్రా, నా ఫోన్ ట్యాప్ అయింది, దీనివల్ల నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది, నన్ను వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి నాకు వీళ్ళు మాట్లాడని చెప్పిర్రా? ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది, మా ఇష్టం చేస్తాము, మళ్ళీ ఏమైనా మాట్లాడితే మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుందా? మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ మీద ఇట్లనే చేస్తున్నారు. అరే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది భయ్. వాస్తవాలు చెప్పు, నువ్వు వాస్తవాలు ఏమన్నా చెప్పు. నీకు అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మనిషిని టార్గెట్ చేసి, క్యారెక్టర్ అసాసినేట్ చేసి, కుటుంబంలో ఒక మానసిక శోభకు గురయ్యే విధంగా చేస్తే ఎవడు ఊకోడు కొడతా. తస్మాత్ జాగ్రత్త వంశీ. మహా న్యూస్ నీకు మళ్ళా కూడా అయ్యేది ఉంది, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీడియా ప్రముఖంగా నేను చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఏ రోజుకైనా సరే మేము కూడా పిక్కు ముక్కు మెయింటైన్ చేస్తున్నాం. గతంలో చెప్పింది అబద్ధం కాదు. పోలీసులు కూడా అత్యుత్సాహం, ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో పిల్లలు పోయి నిరసన తెలియజేస్తారు. మా రైట్ ఎందుకు ఇచ్చిన రైట్ చూపించండి అడుగుతారు పోయి. దాంట్లో మా అధ్యక్షుడు ఒకరికి బెయిల్ ఇచ్చారు, మిగతా ఇద్దరు పిల్లలు జంగా అంటూ ఇంకొక అరెస్ట్ చేశారు. పోలీసులు ఇష్టం కొట్టిరు, కొట్టి వాళ్ళని రిమాండ్ చేశారు. ఇంకా 5 పిల్లలు ఇప్పటికి అబ్స్కాండింగ్ ఉన్నారు. ఎవరిచ్చి నీకు రైట్ కొడుతుందుకు? నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవా? పోలీస్ అంటే నీ ఇష్టమా? నీ అయ్యా జాగీరా? ఎట్లా కొడతావు పిల్లగాల మీద? ఎట్లా చేసుకుంటారు మీరు? మిమ్మల్ని ఎవరు వదిలిపెట్టేది లేదు. ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో అందరి పేర్లతో సహా రాసుకుంటున్నాం. మీ సంగతి కూడా తేలుస్తాం. కోర్టుల చట్టాల ద్వారానే మీ మీద కూడా రిట్టేసి మిమ్మల్ని అందరూ కూడా కోర్టుకు ఈడుస్తాం. ఎప్పుడు జరిగింది ఇట్లా పరిస్థితి? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద సేమ్ ఇదే దాడి జరిగింది పోలీసుల ద్వారా. మళ్ళా దాన్ని ఈరోజు మళ్ళీ ప్రవేశపెడుతుంది.
చంద్రబాబు నాయుడు 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్లు ప్రవర్తిస్తున్నాడు. నేను తెలంగాణలో ఏ ప్రాజెక్టును అడ్డుకోలేదని అబద్ధాలు చెప్తున్నాడు. కాళేశ్వరం, సీతమ్మ సాగర్, భక్త రామదాసు, డిండి, పాలమూరు, రంగారెడ్డి లాంటి అనేక ప్రాజెక్టులను అడ్డుకుంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశాడు. కాంగ్రెస్, బీజేపీ నుండి ఒక్కరు కూడా చంద్రబాబు మాటలను ఖండించడం లేదన్నారు వైఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏ రోజు నేను తెలంగాణ రాష్ట్రం గోదావరి జలాల మీద కట్టిన ప్రాజెక్టుల మీద ఎప్పుడు నేను ఆపలేదు అని చెప్తా ఉన్నారు. మీ అందరికి కూడా కాపీలు ఇస్తాను. ఎన్నిసార్లు అంటే ప్రతిసారి కాళేశ్వరం మీద, కాళేశ్వరం డిపిఆర్ మీద కంప్లైంట్, ఆఖరికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కొత్త ప్రాజెక్టు, వీళ్ళు కట్టకూడదు, ఎపెక్స్ కౌన్సిల్లో మేకుండా. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు మాడిఫైడ్ ప్రాజెక్ట్, ప్రాణహిత చేవల నుంచి మాడిఫై చేయబడ్డ ప్రాజెక్ట్. ఈయన గారు ఏమంటారైనా ఆ రోజు కూడా కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు ఆపేయాలని చెప్పేసి ఆ రోజు కంప్లైంట్, సీతమ్మ సాగర్ మీద కంప్లైంట్, భక్త రామదాస్ మీద కంప్లైంట్, ఆఖరికి చివరికి తను దత్తత తీసుకున్న ఆ రోజు పాలమూరు జిల్లా ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద, పాలమూరు రంగారెడ్డి మీద కానివ్వండి, డిండి మీద కానివ్వండి, కల్వకుర్తి మీద కానివ్వండి, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అన్ని ప్రాజెక్టులు మీద తన షికాయతులు, తన లెటర్లు. ఇవాళేమో ఏదో అంటారు కదా సామెత, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరింది అన్నట్టు. ఇవాళ కొత్తగా నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అలవాటు ఉంది, తన మాటలకు చేతులకు అసలు సంబంధం ఉండదు. తన మాటలకు చేతులకు సంబంధం ఉండదు. ఏ రోజు నేను తెలంగాణ ప్రాజెక్టులు ఆపలేదంటారు. మరి ఇవన్నీ కూడా మరి ఇచ్చిన కంప్లైంట్లు ఒక్కటి కాదు, 2 కాదు, ఇన్ని కంప్లైంట్ లెటర్లు ఉన్నాయి. మీ అందరు కూడా ఇస్తాను ఇవాళ. ఆ రోజు ఉమాభారతి గారికి కానీ, ఆ రోజు షెకావత్ గారు కానీ వారు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ అన్నీ కూడా మీ అందరికి ఇస్తాను. దానికి తగ్గట్టు కనీసం వారు మాట్లాడిన ప్రతిసారి ఇవాళ కూడా వారు మాట్లాడారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ, 2 పార్టీల నుంచి తనని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరు కూడా అది తప్పు, తన మీద ఎవరు కూడా మాట్లాడడం జరగట్లేదు. ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకుని గచ్చిబౌలి పిఎస్లోని తండ్రిని కొడుకు హత్య చేసిన విషయంలో పోలీసులు మాట్లాడుతూ పొలం కుదువ పెట్టి 6 లక్షలు తండ్రి హనుమంత్ నాయక్ తీసుకురావడంతో ఆ డబ్బులను కొడుకు రవీందర్ నాయక్ ఆన్లైన్ బెట్టింగ్లో పోగొట్టాడు. దీంతో ఘర్షణ జరగగా నిర్మానుష్య ప్రదేశానికి పిలిచి కత్తితో పొడిచి హత్య చేశాడు. తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించిన ప్రయత్నంలో అనుమానంతో సోదరుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిజం బయటపడింది. ఎన్టీఆర్ నగర్ గోపాలపల్లి తన సొంత తండ్రిని కత్తితో పొడిచి చంపేస్తాడు. నిన్న మధ్యాహ్నం తండ్రిని ఒక ప్రదేశానికి రమ్మని చెప్తాడు. అక్కడ డబ్బులు ఇస్తారు నా ఫ్రెండ్స్ అని చెప్తాడు. దానికి నిజమని నమ్మి అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అతని గొంతుపై కత్తితో దాడి చేసి చంపేస్తాడు. కారణం ఏంటంటే తండ్రి 6 లక్షల రూపాయలు తన భూమిని కుదవ పెట్టుకుని అప్పు చేసి తెస్తాడు. అట్టి డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టి పాడు చేస్తాడు. పాడు చేసిన విషయంలో తండ్రి తరచుగా మందలించడంతో కోపం పెంచుకొని ఎట్లాగైనా తండ్రిని హతమార్చాలని ముందస్తు ప్రణాళికతో ఒక ప్రదేశానికి రమ్మంటాడు. తండ్రి అక్కడికి వెళ్తాడు. వెళ్తే కత్తితో గొంతు మీద దాడి చేసి చంపేస్తాడు. చంపేసి తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించి చుట్టాలని, తన తల్లిని నమ్మిస్తాడు. వాళ్ళు కూడా నిజమని అనుకుని మృతదేహాన్ని కోతిగుంట్ల తాండా గన్పూర్ మండలానికి తీసుకుని పోతారు. అక్కడ పెద్ద మనుషులు డౌట్ వస్తుంది వాళ్ళకు వచ్చి గట్టిగా మందలించడంతో అక్కడ ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే అప్పుడు మృతుడు తమ్ముడు రమేష్ అట్టి మృతదేహానికి మళ్ళీ తిరిగి గోపనపల్లి తాండాకి తీసుకురావడం, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసి విచారించాము. రవీందర్ నాయక్ ముద్దాయి అదుపులో తీసుకున్నాము. అతను కూడా నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. డీడీఆర్లో వికలాంగుల సహకార సంస్థ చైర్మన్, రంగారెడ్డి జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రాన్ని రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య సందర్శించారు.
డిడిఆర్సీలో వికలాంగులకు నిర్వహిస్తున్న మేధో వైకల్యం చికిత్స వంటి సేవలను చైర్మన్ అభినందించారు. ఆర్ఆర్ జిల్లాలో మరికొన్ని డిడిఆర్సీలలోని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తా అన్నారు. కేంద్రాలను మరిన్ని నిధులు కేటాయించాలని టీజీ, WCD అండ్ SC ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. సైకాలజీ లెక్చరర్స్ కానీ ఇంకా ఇతరత్ర ట్రైనింగ్ వ్యక్తులు కూడా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ పిల్లలకి అంటే ఆటిజం లాంటి ఆటిజం వచ్చిన పిల్లలకు కూడా మరి ఇయరింగ్ టెస్టింగ్లో కానీ, స్పీచ్ థెరపీలో కానీ, ఫిజియోథెరపీ కానీ, సైకలాజికల్ కౌన్సిలింగ్ కానీ, వొకేషనల్ కౌన్సిలింగ్ కానీ, ప్రోస్థెటిక్లో కూడా వీళ్ళు అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక్కడ ఒక్క విజిటింగ్కి 12,000, 15,000 తీసుకుంటున్నట్టుగా నాకు చాలా కంప్లైంట్లు వచ్చాయి. త్వరలో ఆటిజం సెంటర్ల మీద కూడా ఖచ్చితంగా మరి వాటిని విజిట్ చేసి వాటిని పర్యవేక్షణ చేసి ఎవరైతే అక్రమాలకు పాల్పడుతుర్రో అలాంటి ఇంకా అనుమతులు లేకుండా ఆటిజం సెంటర్లు ఏర్పరిచిన వాళ్ళ మీద, అక్రమ ఫీజులు కలెక్ట్ చేస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారి దృష్టికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి దృష్టికి, మరి మన శాఖ మార్చిలు అడ్డుల లక్ష్మణ్ అన్న దృష్టికి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆర్థికంగా ఈ అంశాలు దీన్ని కేటాయించి తిరిగి ప్రతి జిల్లాలో DDR సెంటర్లని పునరుద్ధరించి మరి కొంత నిధులు కూడా కేటాయించి వీటిని పూర్తిగా ఆధునీకరించి ఆటిజం పిల్లలకు కానీ, స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకు కానీ, వికలాంగుల కొరకు వీటిని బలోపేతం చేస్తామన్న విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ బట్టలు విప్పుకొని తిరిగే సోకు ఏంది కిరణ్ కుమార్ రెడ్డి? బట్టలు విప్పడానికి తెలంగాణ భవన్కు రావటం ఎందుకు? ఎక్కడైనా బయటకు వెళ్లి విప్పుకోండి. తెలంగాణ ప్రజల అవసరాల గురించి ఎన్నడైనా మాట్లాడినావా కిరణ్ కుమార్ రెడ్డి? బనకచర్ల స్పెల్లింగ్ కూడా తెలియదు. హరీష్ రావు మీద కౌంటర్ ఇస్తావా అని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. దేనికి బట్టలు ఇప్పారంట? అంత షోకుంటే బయట పోయి ఎక్కడైనా బట్టలు ఇప్పేవాళ్ళని చూసుకోమని చెప్పు. కానీ ఇక్కడ రావడం ఎందుకు? మరి దానికి తెలంగాణ భవన్ రావడం ఎందుకు? ఆయనకి దయచేసి యువ నాయకుడు, వయసులో చిన్నవాడు, అంటే వయసులో ప్రాబ్లీ యంగ్ పొలిటీషియన్ అయినా ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము ఆయన నోట్లో నుంచి వెళ్ళలేదు. ఎప్పుడు ఇవే బట్టలు ఇప్పడం, ఇదేం షోక్ అయ్యా బాబు? బట్టలు ఇప్పే షోక్, ఇదేం షోక్ ఎందుకు నాకు అర్థం కాదు. ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడాం కదా, ప్రజలకు బట్టలు ఇప్పడం అవసరం ఎవరికన్నా? సో దయచేసి వారికి చిన్న వయసులో ఉన్నాడైనా ఆయనకి నా హితూ పలుకుతా ఉన్నాను. తెలంగాణ సమస్యల పట్ల కొట్లాడు బ్రదర్, తెలంగాణ ప్రజలకు అవసరాల బట్టి కొట్లాడు. నిన్న కూడా ఏదో నాకు తెలిసింది ఏంటంటే ఏదో ఈ బనకచర్ల గురించి, హరీష్ గారి గురించి మాట్లాడానంట. నీకు బనకచర్ల స్పెల్లింగ్ కూడా తెలియదు, నీకు తెలియదు. నీకు ఏం తెలుసు అని చెప్పి నీకు మాట్లాడుతున్నావు బనకచర్ల గురించి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. పరకాల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు కొండా సుస్మిత వ్యవహారంపై స్పందించిన కొండా దంపతులు. నలభై 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. ఎమ్మెల్సీ కవిత. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.